ప్రజారోగ్యానికి ఏఐ రక్ష. చిన్న పరికరాలతో క్షణాల్లో పరీక్షలు. సో, ఆరోగ్య రంగంలో ఏఐ విప్లవాత్మక మార్పులు తెస్తుంది. ఈ సాంకేతికతను అందిపుచ్చుకొని వేగంగా ఖచ్చితత్వంతో కూడిన వైద్య సేవలు పేదలకు చేరువ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉందన్నమాట. సో, వివరాల్లోకి వెళ్తే మీరిక్కడ చూడొచ్చు. నియోనేటర్ బ్రీతింగ్ సిస్టమ్ అనమాట ఇది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడే నవజాత శిశువులకు కృత్రిమ శ్వాస అందించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది. ఇంట్లో బిడ్డకు సమస్య ఎదురైనప్పుడు అత్యవసర వాహనం వచ్చే వరకు నిరీక్షించకుండా ఈ పరికరంతో వెంటనే శ్వాస అందించవచ్చు. డిజిటల్ సెన్సార్తో పనిచేసే ఈ డివైస్కు ఎక్కడికక్కడ చేతితో సులువుగా తీసుకెళ్లొచ్చు. ఇనెక్సెల్ కంపెనీ స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన ఈ పరికరం బ్యాటరీ సాయంతో 6 గంటల పాటు పనిచేస్తుందన్నమాట. శస్త్రచికిత్సకు సంబంధించి కూడా. ఇక వీడియో లారింగోస్కోప్ అనమాట ఇది. శస్త్రచికిత్స సమయంలో రోగి శ్వాసనాళంలోకి పెట్టి కీలక దృశ్యాలను చూపించే పరికరం ఇది. దీన్ని పోర్టబుల్గా మార్చేందుకు ఓ కెమెరాను అమర్చి పరికరాలకు ఫోన్కు అనుసంధానం చేసి స్క్రీన్గా ఉపయోగిస్తున్నారు. ఈ పరికరాన్ని కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో ఎనస్థీషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎండ్రపాటి చిరంజీవి గారు రూపొందించారన్నమాట. ఈ ఆవిష్కరణ అమెరికాలో గాలియన్ ఫోరం మ్యాగజైన్లో ప్రచురితమైంది. ఒక నమూనాతో 25 రకాల రక్త పరీక్షలు అనమాట. సో, మీరు ఇక్కడ చూడొచ్చు. బ్లడ్ పరీక్షలు చేయడానికి ఇప్పటి వరకు రక్త పరీక్షలు చేయడానికి ఒకసారి కాకుండా అనేక సార్లు బ్లడ్ అయితే తీస్తూ ఉంటారు. అలాంటిది కాకుండా ఒక వ్యక్తి రక్త నమూనాలు తీసుకొని ఒకేసారి 25 రకాల రక్త పరీక్షలు చేయొచ్చు. అరగంటలో ఫలితాలు వస్తాయి. తద్వారా మధుమేహం, లివరు, కిడ్నీ, గుండె జబ్బులు ముప్పును ముందే గుర్తించవచ్చు. బ్యాటరీ సౌరశక్తితో పనిచేసే ఈ పరికరంతో ఇంటర్నెట్ లేకపోయినా పరీక్షించే వీలుంది. గిరిజన శివారు ప్రాంతాల్లోని ఇళ్లకు వెళ్లి సులువుగా రక్త పరీక్షలు చేయవచ్చు. వీటన్నింటినీ ఈ సెల్ ఫోన్కు కనెక్ట్ చేస్తే ఫలితాలను సంబంధిత రోగికి అయితే వెళ్తాయి. మనకు సూట్ కేసులో ఇమిడిపోయే పరికరంతో స్వదేశీ పరిజ్ఞానంతో సంచార్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చిందనమాట. సో, ఇలా ఒకటి కాదు, రెండు కాదనమాట. సో, ప్రజలకు సంబంధించి ఇదొక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏపీ ఉన్న ప్రజలందరికీ కూడా ఏ టెక్నాలజీతో ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ఆధారంగా వైద్య పరీక్షలు ముఖ్యంగా బ్లడ్ టెస్ట్‌లకు సంబంధించి ఎటువంటి రోగం వచ్చిందనేది తెలుసుకోవడానికి రోగికి అనేక రకాల బ్లడ్‌లయితే శాంపిల్స్ అయితే తీసేవారనమాట. ఇక్కడి నుంచి అలా ఉండకుండా కేవలం ఒకేసారి బ్లడ్ తీస్తే చాలు. మొత్తం 25 పరీక్షలు కూడా బ్లడ్‌కి సంబంధించి అన్ని రకాల పరీక్షలు కూడా దాంతోనే చేయొచ్చు. ఇదొక మంచి నిర్ణయం. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో